శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాగ్లో ఒకసారి మీ బుక్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఓకే 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 ఓకేనా? వెళ్ళాలి. ఓ దాసరి బుక్ అంటే మా గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. అదే ఆయనదే. ఆయనదే. సో ఆ బుక్ లో మీరు రాసిన దాంట్లో కీరవాణి గారు 200 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత దాసరి గారు ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అవును, ఇచ్చారు. అదేది వెండిది. వెండిది 200 ఆకులతో కూడిన వెండి వృక్షం ఆయన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అదొకసారి షేర్ చేయండి అండి. షేర్ చేస్తాను. ఎందుకంటే అది చాలా కాలం ఉంది. కరెక్ట్ ఫ్లాష్ బ్యాక్ ఇదే మనకి. ఫ్లాష్ బ్యాక్ అనే టైటిల్ కి చాలా కాలం ఉంది గురువు గారిని తలుచుకుని. రైట్. మనం మళ్ళీ ఇప్పుడు తలుచుకుంటున్నాం అంటే నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఈ మధ్య ఒక ఇది చూశాను బిట్. నేను ఈయన రచయిత అశోక్ తేజ తెలుసు కదా మీకు, పాటలు రాస్తాడు ఆయన. రాములమ్మ కూడా పాటలు రాస్తాడు ఆయన. ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈయన మధ్య. సుద్దాల అశోక్ తేజ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. ఇంటర్వ్యూ ఇస్తే ఆయన యాంకర్ అడిగాడు ఆయన, ఏమండి దాసరి గారి గురించి చాలా చెప్తూ ఉంటారు, ఎవరన్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే గురువుగారి దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా ఆయనే ఇచ్చేసి తర్వాత వసూలు చేసుకుంటారట, వాళ్ళు వచ్చిస్తారట ప్రొడ్యూసర్స్, ఇది నిజమేనా అని అడిగాడు. అక్షరాల నిజం ఇది, నేను ప్రత్యక్ష సాక్షి నేను. ఎందుకంటే ఆయన ఆ మహానుభావుడి గురించి ఎవరు ఎంత గుర్తుపెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా చూసిన వాడిని, అనుభవించిన వాడిని చెప్తున్నాను. నేను రోజు కింద ఆయన పైన ఉంటారు కదా, భోజనం టైం వచ్చేటప్పుడు కింద ఎవరెవరు ఉన్నారని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళందరినీ భోజనానికి పైకి రమ్మని చెప్పి ఒక 20 వెండి కంచాలు ఉంటాయి. ఆయన డైనింగ్ టేబుల్ మీద ఎంతమంది ఉంటే అంతమందికి భోజనాలు పెట్టి ఆయన తక్కువ తిన్నా మనందరి చేత తినిపిస్తారు, మా అందరి చేత తినిపిస్తారు. నేను ఎన్నోసార్లు అలా భోజనం చేశాను. నాకు ఒకసారి షుగర్ డౌన్ అయితే ఆయన ఇమ్మీడియట్గా స్వీట్ తెప్పించి తినిపించి వెంటనే భోజనం పెట్టించారు ఆయన, దగ్గరుండి తినిపించారు ఆయన. నువ్వు నిర్లక్ష్యం చేయకూడదా అని చెప్పేసి, అలాంటి మహానుభావుడు ఆయన. అంతేకాదు నాలో అన్ని జోనర్లు రాయగలనని చెప్పి ప్రూవ్ చేసింది ఆయనే. నేను ఒక అభ్యుదయ సుద్దాల అశోక్ తేజ అంటే అభ్యుదయ పాటలే రాస్తాడు అనేది ఒక అభిప్రాయం మా నాన్నగారి దగ్గర నుంచి ఉంది. ఇది రాస్తే కానీ ఆయన నాతోటి అన్ని రకాల పాటలు రాయించారు. అంచేత ఇది సెంటిమెంట్ పాట రాయించారు, క్లాసికల్ పాట రాయించారు. ఇన్ని జోనర్స్ ఉన్నాయని నాలో రచయితను మేలుకొల్పిన వారు మహానుభావుడు దాసనారాయణరావు గారు అని చెప్పి ఈ మధ్య కృతజ్ఞతగా చెప్పాడు ఆయన. దాని నుంచి మనం గురువుగారిని తీసుకున్నాం. ఇప్పుడు అలాగా పూర్వం రాజులు కృష్ణదేవరాయలు కానివ్వండి, భోజరాజు గారు కానివ్వండి, ఈ కళా పోషకులు, సాహితీ పోషకులు, కవులను పిలిపించి అష్టదిగ్గజాలని శ్రీకృష్ణదేవరాయలు మనం తెలుసు, తెనాలి రామకృష్ణ, అలసాని పెద్దన, ముక్కు తిమ్మన, వీళ్ళందరూ అష్టదిగ్గజాల్లో ఒకళ్ళు శ్రీకృష్ణదేవరాయలు. అలాగే గురువు గారు కూడా ఒక విధంగా ఏం చేస్తుందంటే ఆయన్ని అంత లేకపోయినా అలాంటి మైండ్ ఉన్న గురువుగారు అనిపించుకోవడానికి సార్థక నామధేయుడు. ఒకరోజు పొద్దున్నే లేచి పేపర్ చదువుతున్నాడు ఆయన. పేపర్ చదువుతూ అప్పటికే ఆయనకి కీరవాణి గారు యంగ్ ఇండియా అనే సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాడు ఆయన. పేపర్ చదువుతుండగా కాఫీ తాగుతూ చూస్తే ఈ పలానా సినిమాతో కీరవాణి గారికి 200 సినిమాలు ఫినిష్ అయినాయి అని చెప్పి న్యూస్ వచ్చింది. 200 సినిమాలు అంటే నాది 201. మరి 200 సినిమాలు ఆయనకి గుర్తింపు రావాలి కదా అని ఇమ్మీడియట్ పక్కన పెట్టేసి మనుషులు పిలిచాడు, మేనేజర్ని పిలిచాడు. ఇమ్మీడియట్గా రవీంద్ర భారతి బుక్ చేసి కీరవాణి గారికి కంసాల దగ్గరికి వెళ్ళి వెండి వృక్షం 200 ఆకులతో సినిమా పేర్లన్నీ కలెక్ట్ చేసి ఇదొకటి తయారు చేయించండి, ఈ శాలువాలన్నీ అందరినీ అని. ఆయన ఏం చేశాడంటే, మీరు ఎవరిని పిలవద్దు, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నేనే ఫోన్ చేసి పిలుస్తాను అని చెప్పి ఆయన ఒక్కొక్కళ్ళకి నెంబర్లు తీసుకుని, నెంబర్లు తీసుకుని మ్యూజిక్ డైరెక్టర్లని మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ అందరు ఫోన్లో తీసుకుని తనే స్వయంగా ఫోన్ చేశాడు, ఇంక్లూడింగ్ దేవిశ్రీ ప్రసాద్ కూడా. దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ మీద చెప్పాడు, ఆయన ఎవరైనా మేనేజర్ చేస్తే చాలు నాకు, కానీ దాసరి గారు స్వయంగా చేయటం,
అది కీరవాణి గారి కోసం చేయటం అనేది అది చాలా గొప్ప విషయం, అది ఎవరికి వచ్చే థాట్ కాదు అని చెప్పి ఆయన ప్రశంసించాడు రైట్ రైట్. గురువుగారిని. గురువుగారి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు ఆయన. అలాగా తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ పిలిపించి రవీంద్ర భారతిలో కీరవాణి గారికి సన్మానం చేసి, ఇదేంటి సార్ నాకు సన్మానం ఎంత సార్, నేను సన్మానానికి ఎగ్నిస్ట్ సార్ అన్నాడు. నువ్వు రావాలి అని చెప్పేసి వచ్చిన తర్వాత అప్పుడు కీరవాణి గారి స్పీచ్ చెప్తూ, నేను సన్మానాలకి ఒక విధంగా 200 పిక్చర్లు అయిన తర్వాత ఇక సన్మానాలు చేయించుకోవటం నాకు ఇష్టం లేదు, అయినా కూడా సన్మానం చేసింది ఎవరో గురువుగారు చేశారంటే ఆశీర్వచనం. సన్మానాల మీద నాకు ఇప్పుడు ఒక కొత్త అర్థం గోచరించింది. ఏంటంటే యాచక శత్రువు అని అంటారు కదా, అలాగే ఒక మనిషి, నేను మామూలు మనిషిని ఇలా సన్మానాలు చేసుకుంటే ఎప్పుడైనా నాకు గర్వం ఎక్కుతుందేమో అనేది ఎప్పుడు నేను సన్మానాలు కట్ చేశాను నేను ఇదివరకు. ఎందుకంటే గర్వం వచ్చిందంటే నా విద్య మీద ప్రభావం పడుతుంది, నేను ప్రదర్శించే విద్య మీద, అందుకని నేను సన్మానాలకు దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు గురువుగారు చేసిన సన్మానం మీద నాకు ఒక కొత్త అర్థం గోచరించింది. నన్ను కూర్చోబెట్టి సన్మానం చేశారు అంటే వాళ్ళు నిలబడి నా మీద అక్షింతలు వేస్తుంటే నువ్వు ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉండాలి, ఎంత పైకి వచ్చినా కూడా అని అర్థం గోచరించింది. తర్వాత మాల, పెద్ద బరువైన మాల వేశారు. ఎప్పుడైనా బరువుతో దీన్ని గుర్తుపెట్టుకుని నువ్వు ఈ బరువుతోటి కుంగిపోకుండా మొత్తం ఎక్కువ ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి నాకు నిరూపించినట్టయితే, పైగా తులసి మాల వేశారు నాకు. ఆ తులసి మాలతో పవిత్రత గురువుగారి వల్ల వచ్చింది నాకు, అంచేత ఇది వచ్చింది. తర్వాత ఆయన నాకు ఇచ్చిన వృక్షం మామూలు వృక్షం కాదు, కల్పవృక్షం. నాకు కల్పవృక్షం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టినట్టు అయింది అది. అంచేత ఈ గురువుగారి సన్మానం కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను. అంచేత ఇంకొకటి, నేను ఆయన గురించి ఒక విషయం చెప్పాలి. నేను అటు ఒక మెడ్రాస్లో ఆయన కోసం వెళ్ళినప్పుడు ఆయన ముందు ఎప్పుడు కూడా కొత్త టాలెంట్ ఎక్కడుంటే అక్కడ దాన్ని ఇన్వైట్ చేసి ఇచ్చేసి విని ప్రోత్సహించేవారు. బాబు మనం కలిసి చేద్దామని చెప్తారు. దాంతో ఆ చేసిన వాడికి ఓహో నేను పనికొస్తాననే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అది క్రియేట్ చేస్తారు ముందు దాసరి గారు. ఓకే, కొత్త వాళ్ళని వద్దా పనికిరాదని వెళ్ళాడు అనుకోండి, ఇక దాంతో వాడు ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటాడు. కానీ నాలాంటి వాడు కొత్త వాళ్ళందరికీ ఎవరిని పనికిరాడని చెప్పిన సందర్భాలు నేను వినలేదు, నేను చూడలేదు. ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, ఏ క్రాఫ్ట్ కానివ్వండి. తర్వాత అక్కడ ఒక బోర్డు ఉంది. ఇక్కడ ఇంచేతంటే తను చేసిన సినిమాలు నిర్మాతల్ని కెమెరామెన్తో సహా ఒక బోర్డు రాసి పెట్టుంది 100 సినిమాలది. అది ఏంటంటే తను చేసిన మొదటి పిక్చర్ నుంచి తను ఎవరు ఎంకరేజ్ చేశారో మర్చిపోకుండా ఎదురుగుండా తను ఎంటర్ అవ్వగానే ఎదురుగుండా 100 పిక్చర్ల బోర్డు అక్కడ ఉంది చూశారు. నేను కూడా అనుకున్నాను, ఆహా ఇది కదా గుర్తు చేసుకోవాల్సింది. ఎప్పుడైనా నేను ఇది అవకాశం వస్తే నేను కూడా ఇలాగ బోర్డు తయారు చేసుకుందామని అనుకున్నాను. కానీ నేను ఆయనంతటా ఇది చేయలేకపోయాను నేను. అంచేత ఆయన మొట్టమొదటి నుంచి నిర్మాతలతో సహా ఆయన గుర్తుపెట్టుకుని బోర్డు మీద రాయించి పెట్టుకున్నారు అక్కడ. తర్వాత ఈయన విత్తనం నాటి మొక్క చేయాలనుకుంటారు. కానీ రాఘవేంద్రరావు గారు అయితే మొక్క రెడీమేడ్గా దీంట్లో ఉంటే రెడీమేడ్గా తీసుకొచ్చి నాటుదాం అనుకుంటారు. ఇద్దరికీ తేడా అది. అంచేత అంటే దాని అర్థం ఏంటంటే 1-2 పిక్చర్లు చేసిన తర్వాత రాఘవేంద్రరావు గారు పిలిచి హైట్ చేస్తారు ఆయన్ని. ఓకే, అతని యొక్క రేంజ్ని పెంచుతారు రాఘవేంద్రరావు గారు. కానీ ఈయన అసలు మొత్తం జన్మస్థానం నుంచి తీసుకొస్తారు. ఈయన మొత్తం విత్తనం నుంచి ఆయన ఇచ్చేస్తారు. అంచేత అంత గొప్ప మనిషి సన్మానం చేయించుకోవటం నా అదృష్టం. అంచేత అంటే దాసరి గారి గురించే కాదు చెప్పడం కాదు ఇది. అంచేత ఇండస్ట్రీకి తెలిసిన సత్యం ఇవాళ నేను చెప్పడం కాదు. అంటే ఆ సినిమాని శిరసావహిస్తున్నాను నేను. ఎప్పుడు కూడా ఆయనలాగే ఆ ఇండస్ట్రీకి అనుకువగా ఉంటూ నా పని నేను చేసుకుంటానని సగౌరవంగా మనవి చేస్తున్నానని చెప్పి దండం పెట్టి ఇచ్చేసాడు ఆయన. ఓకే ఓకే. అంచేత ఇవాళ ఎవరో సన్మానాలు చేయాల్సిన అవసరం లేదు. పైగా కీరవాణికి చేయాల్సిన అవసరం ఆయనకేంటి? అవును,
ఏనా 201 సినిమా కాబట్టి ఆ, ఆ, ఉన్నా కూడా కీరవాణి సన్మానం చేయాల్సిన అవసరం లేదు కదా. రైట్ మ్యూజిక్ డైరెక్టర్ గా సన్మానం ఇప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ లో పొగడొచ్చు ఇచ్చేయచ్చు తప్ప కరెక్టే 200 సినిమాలు పూర్తయిన సందర్భంగా అవును ఆయన చేయాల్సిన అవసరం లేదు. అవును. కానీ ఆయన ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరచాలనే ఉద్దేశం, గొప్ప మనసు దాసరి గారికి తప్ప ఇంకెవరికి ఉండదు ఇది ఇండస్ట్రీలో. రైట్ ఎవరికి అనిపిస్తుంది ఇంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం అవును ఎవరికి లేదు. ఇదివరకు రాజులు ఇదే చెప్పాను నేను పొద్దున. అదే. ఇదివరకు రాజులకు ఉండేదట, ఎక్కడెక్కడి నుంచో కవుల్ని వాళ్ళని పిలిపించి చేసి అలాంటి ఇది మనసు కొంత దాసరి గారికి ఉంది కాబట్టి ఇవాళ నాకు ఈ సన్మానం చేస్తున్నారు అని చెప్పి ఆయన సభలో చెప్పారు. అండ్ ఇంకోటి ఆయన చెప్పిన దాంట్లో ఉమ్. ఇప్పుడు గురుగారిది మొత్తం లిస్టు రాసుకుని ఉన్నారా ఎవరెవరు ఆ, మొత్తం మొత్తం ఓకే ఓకే ఇంటి దగ్గర ఇంటి ఇది కాంప్లెక్స్ 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 లో ఓకే ఆయన ఆఫీసు ఆఫీస్లో ఓకే ఓకే ఆఫీసు రౌండ్ రూమ్ ఉండేది ఒకటి. గుడ్ ఆ కింద ఎంటర్ అవ్వగానే ముందు ఫస్ట్ తాత మనవాడి దగ్గర నుంచి మొత్తం నిర్మాత ఎవరు, ఓకే ఓకే నిర్మాత, ఇది కెమెరామెన్ ఎవరు, రిలీజ్ డేటు, ఓ అది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓ వెరీ గుడ్. అది నాకు అసలు చూడంగానే ఆశ్చర్యం వేసింది. అది ఎంతో మంది ఆ కాంప్లెక్స్ లో క్యూలో నుంచిన వాడు నేను వెళ్ళినప్పుడు అది చూశాను నేను. ఆయన వైభవాన్ని నేను చూసిన వాళ్ళు నేను ఒక్కడినే. అలాంటి వైభవమూర్తి, ఆయన వైభవాన్ని చూసిన వ్యక్తి నాలాంటి వాడిని గుర్తుపెట్టుకుని, నేను వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్స్ అంతే కదా, నన్ను మించిన వాళ్ళు చాలామంది మా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ ఇవాళ నాకు 200 పిక్చర్లు అయిన సందర్భంలో ఆయన నాకు సన్మానం చేయటం అనేది, నన్ను ఎలివేట్ చేయటం అనేది, ఒక వ్యక్తిని పక్క వ్యక్తిని ఎలివేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది అంచేది ఒకే ఇండస్ట్రీలో ఉంటూ అంటే ఒక దర్శకుడికి అసలు సంబంధం లేని విషయం ఇది. నన్ను చేయాల్సిన చాలా మంది ఉన్నారు, చేయలేదు అంటూ చెప్పాడు ఆయన. ఇది దాసరి గారి గొప్పతనం.